అంశుమంతుడు సగరులకు మోక్షం ప్రసాదించేందుకు తనదైన ప్రయత్నం మొదలెట్టాడు. సగర మహారాజు తలపెట్టిన అశ్వమేధ యాగం మధ్యలో ఆగిపోవడం, గుర్రం కనిపించకపోవడం, చివరికి తనే పెంచిన సగరపుత్రులంతా కపిల మహర్షి తపోబలానికి బలైపోవడం ఇవన్నీ ఆయన్ని లోలోపల కృంగదీశాయి. ఈ పరిస్థితులలో తన మనవడు అయిన అంశుమంతుడి మీద ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ధైర్యవంతుడు, తెలివైనవాడు. తాతగారి ఆదేశం మేరకు ఆయన గుర్రాన్ని వెతకడానికి పయనమయ్యాడు. అంశుమంతుడు అడవిని దాటి, పర్వతాలు దాటి, భూమిని తవ్వి పాతాళంలోకి చేరాడు. అక్కడే కపిల మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆయన దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ధ్యానంలో ఉన్నారు. పక్కన ఆ గుర్రం స్వచ్ఛంగా, నిశ్శబ్దంగా ఉండటం కనిపించింది. అంశుమంతుడు తన తాతగారి యాగం విషయం గురించి, పినతండ్రుల గురించి, తాను ఎందుకు వచ్చానో శాంతంగా వివరంగా చెప్పాడు. కపిల మహర్షి జరిగిన దానికి చింతించి అంశుమంతుడి వినయాన్ని చూసి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గుర్రాన్ని తీసుకువెళ్ళి యాగం పూర్తి చెయ్యి, నీ ధైర్యానికి దేవతలంతా ఆశీర్వదిస్తారు అని అన్నారు. అంశుమంతుడు ధన్యుడయ్యాడు. కానీ ఇంకా ఒక బాధ ఉండిపోయింది. తన పినతండ్రుల మోక్షం ఎలా సాధ్యం? అప్పుడు కపిల మహర్షి ఇలా అన్నారు. వారు చేసిన పాపం సామాన్యమైనది కాదు. మిగిలిన లోక జలాలు శుద్ధి చెయ్యలేవు. ఒక్కటే మార్గం. స్వర్గలోకంలో ప్రవహిస్తున్న గంగా నదిని భూమికి తీసుకువచ్చి వారి భస్మాలపై అభిషేకం చేయాలి. అప్పుడు వారికి మోక్షం లభిస్తుంది అని. ఇదేమో ఆ సమయంలో అసాధ్యంగా అనిపించింది. గంగను భూమికి తేవాలంటే చాలా ప్రయాసతో కూడుకున్న పని. కానీ అంశుమంతుడు తన కర్తవ్యాన్ని నిలుపుకున్నాడు. గంగానదిని భూమిపైకి ఎలాగైనా తేవాలనే లక్ష్యంతో తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు తాను చేసినప్పటికీ అది ఫలించలేదు. కానీ ఆయన తపోబీజాలు, ధైర్యమే తరువాతి తరం రఘువంశపు రాజులు, ముఖ్యంగా భగీరథుని ముందుకు నడిపించాయి. నీవు ప్రారంభించిన పని విజయవంతం కాలేదన్న సంగతి అటు ఉంచితే, నీ ప్రయాస నీ వారు ఎవరో ఒకరు గుర్తించి తమ ప్రయత్నంగా భావిస్తే అదే నీ విజయము. అంశుమంతుడు గంగను భూమికి తేలేకపోయినా చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచాడు. ధైర్యంగా అడుగు వేసిన మొదటి మనిషిగా గుర్తింపబడ్డాడు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.